హలో బిజీ పీపుల్. నేనిప్పుడు స్మూతీ చేసుకుందాం అనుకుంటున్నా. దానికి నా దగ్గర ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. సో, కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం ఓట్స్ తీసుకున్నాను. ఒక స్కూపు. తర్వాత అది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసాను. తర్వాత ఎండు ద్రాక్ష ఏద్దాం అనుకున్నా గానీ, కాకపోతే అవి మళ్ళీ గ్రైండ్ అవ్వవు. అందుకే లోపల పెట్టేసా. ఇప్పుడు నా దగ్గర ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది. అయినా మార్నింగే నేను బాదం పప్పు, ఎండు ద్రాక్ష అన్నీ తినేసా. ఎక్కువగానే తిన్నా. ఇంకా అందుకని ప్రోటీన్ కూడా కావాలి కదా! అందుకని చెప్పి ఇప్పుడు ప్రోటీన్ ఏసా. తర్వాత నా దగ్గర జీడిపప్పు ఉంది. ఆ జీడిపప్పు కూడా ఈరోజు లాస్ట్ అయిపోయింది ఇంకా ప్యాకెట్. ఇంకా అవి ఏసేసాను. సో, లాస్ట్ జీడిపప్పు కదా! కొంచెం టేస్ట్ యాడ్ అవుద్దేమో. అంతే. తర్వాత ఇప్పుడు దీంట్లో అరటిపండు కూడా ఏస్తే, అంటే ఇప్పుడు ఇలా ఏసామంటే వాటర్‌గా ఉంటది. ఇలా ఏసామంటే థిక్ అయిపోద్ది అరటిపండేస్తే. అయినా ఒకటి సరిపోద్ది. కాకపోతే ఇంకా ఒకటి కూడా ఏం చేస్తాంలే. రేపు మళ్ళీ ఎలాగో ఆర్డర్ పెట్టుకోవాలి. 2 తీసుకున్నాను. ఇంకా 2 ఉన్నాయి. 2 తీసుకున్నా. ఇప్పుడు వాటర్ ఏస్తున్నా. నాకు తెలిసి సరిపోవనుకుంటా. బట్ చూద్దాం ఒకసారి. దానికి ఇది పెట్టి తిప్పేసి, ఇప్పుడు వాటర్ సరిపోలే. అప్పుడు మళ్ళీ అక్కడ పెడితే అది ముఖం మీద పడతది మొత్తం. కొంచెం వాటర్ ఏసుకోవాలి ఇంకా. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గట్టిగా పెట్టాలి మూత. లేకపోతే ఒకసారి ఇలాగే పెట్టకుండా ఏసానా, అది 2 పార్ట్స్‌గా వచ్చింది. మొత్తం దాంట్లో పడిపోయింది. జస్ట్ నా ఫేస్ మిస్ అయిపోయినప్పుడు. సో, చేసేసి తర్వాత ఇప్పుడు అవి థిక్ అవ్వడానికి ఇప్పుడు నేను బనానా ఏస్తాను. 2 ఉన్నాయి కదా! ఆ 2 ఏసేస్తాను. ఇంత లేట్‌గా ఏస్తున్నాను నేను స్మూతీ కూడా. లేట్‌గా టైం ఎక్కువ తీసుకుంటున్నా అనిపిస్తుంది నాకు. చేయడం ఈజీయే గానీ ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ పనులు ఎక్కువ. కష్టం. ఈ మూత ఒకటి సరిగ్గా పడతది. గట్టిగా పెట్టేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తే అప్పుడు ఇంకా థిక్ అయిపోద్ది. అప్పుడు ఇంకా తాగామంటే మంచిగా ఉంటది. ఇంకా స్మూతీ అయిపోయేస్తుంది. ఇంకిప్పుడు తాగేయడమే. ఒకసారి చూద్దాం అసలు మొత్తం అయిందా లేదా అని చెప్పి. అమ్మో! ఇంకా అరటిపండు అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎయ్యాలి. ఎన్ని సార్లు ఎయ్యాలో దీన్ని. ఇంకా మళ్ళీ ఏస్తే అది అవుతదో అవ్వదో. వాటర్ పోసామంటే త్వరగా అయిపోతది ఫాస్ట్‌గా. ఎందుకంటే వాటరు మిక్సీలో పైకి కిందకి పోతాయి కదా! అప్పుడు అరటిపండు కిందకొస్తది. అది మంచిగా గ్రైండ్ అయిపోతది. టేస్ట్ చేస్తే మాత్రం చాలా స్వీట్‌గా ఉంది. ఎందుకంటే అరటిపండేసా. ప్రోటీన్ షేక్ చాలా తియ్యగా ఉంటదది. కాకపోతే స్మెల్లే బాగోదు కానీ, వెనిలా ఫ్లేవర్ బావుంటది. చాలా స్వీట్ ఉంటదది. మొత్తానికైతే షేక్ అయితే తయారైపోయింది ఈ రోజుకి ఈవినింగ్‌కి. యాక్చువల్‌గా దీంట్లో మనం వేరుశనగ పప్పు సోక్ చేసేసాం మంచిగా ఇంకా చాలా టేస్ట్ వస్తది. కాకపోతే మార్నింగ్ అవి సోక్ చేయకుండా తీసుకుంటే హెల్త్‌కి అంత మంచిది కాదు. అందుకే నేను ఇప్పుడు స్కిప్ చేశా. మామూలుగా అయితే ఈవినింగ్ టైం నేను ఇవే తీసుకుంటా. వేరుశనగ పప్పు సోక్ చేసి మార్నింగు, తర్వాత ఈవినింగ్ తీసుకుంటా. సో, ఇంక రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడ పెట్టేయాలి. మళ్ళీ రూమ్‌మేట్స్ అనుకుంటారు కదా! ఈ అమ్మాయి ఎందుకింత లేజీగా ఉందని చెప్పి. అయినా ప్లేస్ కూడా తక్కువే కదా పీజీలో. సో, ఎక్కడ తీసినా అక్కడ పెట్టేయాలి. ఇంకా స్మూతీ అయితే రెడీ అయిపోయింది. బానే ఉంది.